ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికతో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఉపాధ్యాయ సంఘాలు పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్రధానంగా 3 అంశాల్లో మాత్రం ఇంకా చర్చలు కొలిక్కి రానట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యను సద్దుమణిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఐక్యవేదికతో ప్రభుత్వం చర్చలు సాగిస్తూనే ఉంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం ముందు 15 డిమాండ్లను ఉంచినట్టు తెలుస్తోంది. వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత, పిఆర్సీ పదోన్నతులు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు సహా మరికొన్ని అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు పెట్టిన చాలా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్రధాన డిమాండ్లైన ఫౌండేషన్ స్కూల్స్ రద్దు, బదిలీల మార్గదర్శకాల్లో సవరణలు, ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో ఉపాధ్యాయ సంఘాలు పట్టుపట్టాయి. హై స్కూళ్లలో 45 మంది విద్యార్థులు దాటిన తరగతులకు 2వ సెక్షన్ పెట్టే అంశంతో పాటు సమాంతర మాధ్యమంగా తెలుగు మీడియంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ 3 అంశాలపై ప్రభుత్వం సానుకూల వైఖరి ప్రకటించాల్సిందే అని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టాయి. ఈ 3 అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తమకు నేరుగా మంత్రి నారా లోకేష్తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రభుత్వాన్ని కోరుతుంది. మరి చర్చలు ఎంతవరకు కొనసాగుతాయో చూడాలి. మరి డిమాండ్లు నెరవేరుతాయా లేదా?